అబ్బా అత్త, త్వరగా బాసికం కూడా కట్టేవే, వెళ్ళిపోయి కళ్యాణ మండపంలో కూర్చుంటాను. ఒరే పడుద్దాయ్, దానికి ఇంకా చాలా టైం ఉందిరా. ఇంకా బోల్డ్ అంత తతంగా ఉంది. అబ్బా అవేం వద్దత్త, నువ్వు త్వరగా రెడీ చేస్తే నేను వెళ్ళి పేటల మీద కూర్చుంటాను. ఒరే ఆరాటాల పెళ్లి కొడుకు పేరంటాల వెనకాల పడ్డాడని నీ పెళ్లి పిచ్చితో చచ్చిపోతున్నాను రా బాబు. ఒరే చలమా, ఇంకొక గంట ఓపిక పట్టరా. చిన్నప్పటి నుంచి నీకున్న పెళ్లి పిచ్చికి నీ రోగం కుదురుద్ది. అది కదా. రండి మావయ్య గారు, రండి. ఏంటండి మావయ్య గారు, త్వరగా రెడీ అయ్యి పెళ్లి పేటల మీద కూర్చోవాలా? అయ్యో బాబోయ్, 2 నిమిషాలండి బాబు, ఇట్టే వచ్చేస్తాను. ఏమీ లేదులేండి, ఏమీ లేదు. చిన్నానా, మన బుజ్జమ్మని చేసుకోబోయేవాడు ఇతనేనా? అవునా? ఏంటండి మావయ్య గారు, చిన్న అన్నాడు, ఎవరికి కుర్రాడు? మా అన్నయ్య గారు అబ్బాయి, పేరు దత్తుడు. హాయ్, ఐఎమ్ పిల్లి వెంకటాచలం. నైస్ టు మీట్ యు. చిన్నానా, మన బుజ్జమ్మకి ఇంతకంటే మంచోడు దొరకలేదా? ఇదిగో బాబు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? ఏంటి మంచోడు దొరకలేదా అంటున్నావు? ఏ మా వాడికి ఏం తక్కువ? మరోలా అనుకోకండి, మా వాడు కొంచెం మొరటోడు, పైగా చదువుకోలేదు, పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, ఎలా మాట్లాడాలో తెలీదు. దయచేసి తప్పుగా అనుకోకండి. చిన్నానా, నేను తప్పేం మాట్లాడాను? కరెక్ట్ గానే మాట్లాడాను కదా. నోర్మీరా. హలో బాసు, నీకంటే కాస్త ఐడి తక్కువ ఉన్నాను, ఎలా పడతా అలా మాట్లాడి మాక. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ. రేపో మాపో వెళ్ళి అమెరికాలో సెటిల్ అవబోతున్నాను తెలుసా? ఆ సాఫ్ట్వేర్ అనే ఇలా మాట్లాడుతోంది. ఈ మధ్య సాఫ్ట్వేర్ గాళ్ళంతా పెళ్ళైన 2-3 నెలలకే భార్యను టార్చర్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారంట. టీవీలో చూపిస్తున్నారులే. అయ్యో బాబోయ్, మంచి బలుటోళ్ళండి మీరు. నేను అలాంటి కాదు, చాలా మంచోడిని. చెప్పండి. మంచోళ్ళని ముఖం మీద రాసి ఉంటదా ఏంటి? చూడగానే తెలియటానికి. ఏంటిది? చూడు, పెళ్ళయ్యాక ఏదైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, వ్యవహారం మామూలుగా ఉండదు. కాళ్ళు రగ్గొట్టి కాపురం చేయిస్తాం, గుర్తెట్టుకో. రై ఆగు, నోరెత్తితే చంపబగలు కొడతాను. ఒరేయ్ ఏంట్రా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మంచి మర్యాద లేకుండా బావగారిని పట్టుకొని కాళ్ళెర కొడతా చేతులెర కొడతా అంటావా? ఎంత పొగరా నీకు? నువ్వు కాస్త తగ్గవే బాబు, అనవసరంగా బీపీ తెచ్చుకో మాకు. నీ గుండె అసలే చాలా వీకు, ఏమైనా తేడా కొట్టిందనుకో నా పెళ్లి తేడా కొట్టేస్తుంది. నువ్వు నోరు మీరా పిచ్చి సన్నాసి. ఏవయ్యా లక్ష్మీనారాయణ, ఏపుగా తాడి చెట్లా పెరిగాడు, కొంచెం పద్ధతి పాడు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఏమండా ముందు నువ్వు నోర్మి. అల్లుడు బాబు, వాడు మనిషి మొరటోడే కాని మనసు చాలా మంచిది. ఏదైనా సరే మొహం మీద మాట్లాడటం అలవాటు, అందుకే అలా. వాడు మాట్లాడిన దానికి నేను క్షమాపణ అడుగుతాను. పర్లేదండి, ఏమనుకోకు బాబు. ఊరుకోండి మావయ్య, మంచి బలుటోళ్ళే మీరు. ఇదిగో అతను మనస్తత్వం గురించి మీరు చెప్పారు కదా, మేము ఏం ఫీల్ అవ్వట్లేదు, మీరేం అనుకోమాకండి. మీరు వెళ్ళండి, అవతల మీకు బోల్డ్ అని పనులు ఉంటాయి. ఏమంటావే? మీరు వెళ్ళండి మావయ్య, వెళ్ళండి.